హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్య కృష్ణయ్య అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. శోభన్ బాబు హీరోగా నటించిన మల్లెపువ్వు సినిమాలోది ఈ పాట. ఈ సినిమాలో పండరీబాయి గారు ఈ పాట పాడుతూ మనకు కనిపిస్తారు. ఆమె నిజ జీవితంలో భక్తి భావం సినిమాలో కూడా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పండరీబాయి గారి ప్రతి సినిమాలో ఆమె నిజ జీవిత వ్యక్తిత్వం తెర మీద మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి వారు సినీ ప్రపంచంలో అరుదుగా కనిపిస్తారు. ఈమె ఎక్కువగా తల్లి పాత్రలో నటించారు. కన్నాంబ, హేమలతాల తర్వాత ఎన్టీఆర్ కి తల్లిగా ఎక్కువ సినిమాల్లో నటించింది ఈవిడే. ఫ్రెండ్స్, హేమలత గారి జీవిత విశేషాలను తెలుపుతూ మన ఛానల్లో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయండి. 5 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో అమ్మగా నిలిచిపోయిన నటి పండరీబాయి గారు. ఎక్కువగా అమ్మ పాత్రలు పోషించి శాంత స్వభావిగా, సౌమ్యురాలిగా, నిజ జీవితంలో కనిపించే వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండేది ఆమె నటన. పండరీబాయి గారు సినిమా జీవిత విశేషాలను, ఆమె సినీ జీవితంలో నిలదొక్కుకోవటానికి ఆమె పడ్డ కష్టాలు, ఆమెకు పిల్లలు లేకపోవటానికి కారణం, ఈ విషయాలన్నింటినీ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా పండరీబాయి గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. పండరీబాయి గారు 1930వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. తండ్రి రంగారావు, తల్లి కావేరీబాయి. వీరికి 4 కుమార్తెలు, 3 అబ్బాయిలు. ఆడపిల్లలలో పెద్దవారు పండరీబాయి గారికి చాలా కాలం వరకు పేరు పెట్టలేదు. కొంతకాలం తర్వాత వారి కులదేవత పేరును ఆమెకు పెట్టడం జరిగింది. వీరిది నిరుపేద కుటుంబం. అందులోనూ పెద్ద కుటుంబం కావటంతో ఆమె పెద్దగా చదువుకోలేదు. తండ్రి చిత్రకారుడు. అదే కాక హరికథలు చెప్తూ ఉండేవారు. నాటకాలంటే ఆసక్తి కూడా ఉండేది ఆయనకు. పండరీబాయి గారి తల్లి స్కూల్ టీచర్. భర్త రంగారావు తెచ్చిన డబ్బులు సరిపోక తనకొచ్చే ఆదాయంతో ఇంటిని నెట్టుకొచ్చేది వారి అమ్మగారు కావేరీబాయి. పండరీబాయి గారి తండ్రి గారికి నాటకాలంటే ఆసక్తి ఉండడం వల్ల నాట్య మండలిని నిర్మించారు. ఇందులో వీరి కుమారులు మాత్రమే పనిచేసేవారు. మిగిలిన వారు అంటే ఆడపిల్లలు నాటకాల్లోకి రాకూడదని వారి తండ్రి గారి అభిప్రాయం. అయితే హరికథను చిన్నప్పటి నుండే వారికి నేర్పించారు. చదువును పక్కన పెట్టేసి పండరీబాయి గారు హరికథను నేర్చుకోవడం, చెప్పడం మొదలు పెట్టారు. అలా 10 ఏళ్లకే హరికథలో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె ఎక్కువగా కన్నడ, మరాఠీ భాషల్లో హరికథలు చెప్పేవారు. ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ హరికథలు చెప్తూ ఉండేవారు. ఆ కథలను మెచ్చి మైసూర్ పౌరులు ఆమెకు కీర్తన కోకిల అనే బిరుదునిచ్చారు. హరికథలతోనూ పండరీబాయి గారి అన్నయ్యల నాట్య మండలితో జీవనం కొనసాగిస్తూ ఉండేవారు వారి కుటుంబం. అలా మైసూరు సంస్థానంలో స్థిరపడ్డారు. ఆదర్శ నాటక కంపెనీని నెలకొల్పి కాంట్రాక్ట్ మీద నాటకాలు నిర్వహిస్తూ ఉండేవారు వారి అన్నయ్యలు. ఓ రోజు ఓ నాటకంలో హీరోయిన్ అనివార్య కారణాల వల్ల రాకపోవడం జరిగింది. కాంట్రాక్టర్లు గొడవ చేస్తారేమో అని పండరీబాయి గారి అన్నగారు విమలానంద దాస్ పండరీబాయిని ఆ నాటకంలో నటింపజేశారు. ఆమె ఆ నాటకంతో ఎన్నో ప్రశంసలను అందుకుంది. కూతురు నాటకంలోకి రావటం ఇష్టం లేకపోయినా ఆమె పొందిన ప్రశంసలు వారి నాన్నగారిని మాట్లాడనివ్వలేదు. అందులోనూ సొంత కొడుకు నాటక కంపెనీ కాబట్టి అడ్డు కూడా చెప్పలేదు. ఎటువంటి చదువు లేకపోయినా సంస్కారం, అణుకువ, జ్ఞానం, తెలివితేటలు పండరీబాయి ఆ రంగస్థలం మీదనే నేర్చుకున్నారు. ఎంతో సున్నిత స్వభావి, సౌమ్యవతి. నాటక రంగంలో అడుగు పెట్టాక వరుసగా గౌతమ బుద్ధ, ముదుతన ముదువే, విక్రమ శశికళ అనే నాటకాల్లో ఎంతో ప్రతిభ కనపరిచారు. ఎందరో ఆమె నటనకు నీరాజనాలు పట్టారు. ఆ నాటకాలు చూస్తున్న వారిలో ప్రముఖ నటుడు హిరణ్య కూడా ఉన్నారు. హిరణ్య అప్పటికే ఓ సినిమాకి సహదర్శకుడుగా ఓ కన్నడ సినిమా తీస్తూ ఉన్నారు. పండరీబాయి నటనను చూసి ఆయన వాణి అనే సినిమాలో చిన్న పాత్రనిచ్చారు. వాణి సినిమాలో ప్రధాన నటుడికి కూతురి పాత్ర పోషించారు పండరీబాయి గారు. ఈ సినిమా పూర్తవటానికి 3 ఏళ్లు పట్టడంతో ఆమె ఓ పక్క నుంచి హరికథలను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఆ సినిమా అంత బాగా ఆడకపోవటంతో ఆమెకు అంత తొందరగా సినీ అవకాశాలు రాలేదు. ఆ తర్వాత కొద్ది కాలానికి మరో సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా హరిదాసు. 1944వ సంవత్సరంలో దీపావళికి సినిమాని రిలీజ్ చేశారు. మద్రాసులోని బ్రాడ్వే థియేటర్ లో 110 వారాల పాటు దిగ్విజయంగా ఆడింది ఈ సినిమా. ఇందులో హీరో దక్షిణాది చిత్రాల తొలి సూపర్ స్టార్ గా పిలువబడే ఎంకే త్యాగరాజ భాగవతార్. ఈ సినిమాలో ఓ సీన్ కి గాను హీరో గారు పండరీబాయికి సారీ చెప్పారట. అదేంటో తెలుసుకునే ముందు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మాకు కొంత మోటివేషన్ గా ఉంటుంది. ఇచ్చారా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా స్టోరీ ప్రకారం గుర్రంపై వెళ్తూ రాజుగారు కొంతమంది అమ్మాయిలను తరుముతూ వెంబడిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిలు పరిగెడుతూ ఉంటారు. అందులో పండరీబాయి గారు కూడా ఉంటారు. ఆమె చుట్టూ స్టోరీ నడుస్తుంది. అయితే ఆమె చెప్పులు లేకుండా ఆ అడవిలో ఆ షాట్ కోసం ఎన్నో సార్లు పరిగెత్తాల్సి వచ్చిందట. ఆ గుర్రంపై ఉన్న హీరో గారు అన్ని సార్లు పరిగెత్తినందుకు గాను సారీ చెప్పారట. ఆ తర్వాత ఆమె నటించిన సినిమా భక్త కుంభరత్. ఆ టైంలోనే ఏవిఎం స్టూడియో అధినేత మయప్పన్ 1949వ సంవత్సరంలో 2 ఏళ్లు
కాంట్రాక్ట్ మీద ఆమెను తీసుకున్నారు. అందులో భాగంగా ఓ సినిమా కోసం తమిళ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అతి తక్కువ కాలంలోనే తమిళం నేర్చేసుకున్నారు ఆవిడ. ఏవిఎం వారి సంస్థలో ఆఫర్ రావడానికి వెనుక మళ్ళీ వాళ్ళ అన్నగారు విమల్ దాస్ గారు ఉన్నారు. అదెలా అంటే, మొదట్లో వాళ్ళు నిర్వహించిన నాట్య మండలిలో ఒక ఆయన తర్వాత కాలంలో సంగీత దర్శకులయ్యారు. ఆయనే ఆర్ సుదర్శనం. ఆయన సంగీత దర్శకులుగా ఏవిఎం వారి సంస్థలో పనిచేస్తూ ఉన్నారు అప్పటికి. ఆ విధంగా పండరీబాయి గారికి ఏవిఎం సంస్థలో ఆఫర్ వచ్చింది. 2 ఏళ్లు కాంట్రాక్ట్ లో ఉన్న ఆమె నెల జీతం తీసుకుంటూ ఉండేవారు. కానీ సినిమా అవకాశాలు అంతగా వచ్చేవి కావు. మధ్య మధ్యలో నాటకాలు వేస్తూ ఉండేవారు. ఇలా 10 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడుతూ ఓపికగా చిన్నదైనా పెద్దదైనా ఇచ్చిన పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ వచ్చారామె. ఒక్కో మెట్టు ఎక్కుతూ కొంతకాలానికి రాజ్ కుమార్, శివాజీ గణేశ్, ఎంజీఆర్ వంటి వారి పక్కన హీరోయిన్ గా నటించారు. అంత గొప్ప గొప్ప అగ్రనాయకుల సరసన హీరోయిన్ గా నటించిన ఆమె తర్వాతి కాలంలో వారికి అమ్మగా కూడా నటించారు. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేయలేకపోయినా అమ్మగా, అక్కగా, వదినగా, చెల్లిగా ఇలా ఎన్నో పాత్రల్లో హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషల్లో 1500కు పైగా చిత్రాల్లో నటించారామె. ఆమె నటించిన చిత్రాలు రగిలే గుండెలు, నాగభైరవ, వసంత గీతం, వేటగాడు, దేవదాసు, కాలాంతకుడు, చట్టానికి కళ్ళు లేవు, ధర్మచక్రం, శ్రీరంగ నీతులు, కలియుగ దైవం వంటి సినిమాల్లో ఈమె నటించారు. రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్ఆర్ గారికి అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్ పండరీబాయి గారు. ఈమె భర్త పేరు రామారావు. రామారావు గారు ఓ డాక్టర్. వీరికి చాలా కాలం వరకు పిల్లలు కలగలేదని నిరుత్సాహపడకుండా ఆధ్యాత్మికత వైపు వీరిద్దరూ పయనించారు. పండరీబాయి గారి కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడే పాండురంగడి గుడి వాళ్ళ ఇంటి ప్రాంగణంలోనే కట్టించుకున్నారు. ఆ దంపతులిద్దరూ ఎక్కువ సమయం ఆ పాండురంగడి సేవలో తరించేవారు. ఈమె చెల్లెలు మైనావతి కూడా 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1984 సంవత్సరంలో ఓ ఫంక్షన్ కి వెళ్లి చెన్నైకి తిరిగి వస్తుండగా లారీ ఒకటి వెనక నుండి వీరి కారును ఢీకొట్టింది. దాంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో పండరీబాయి గారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె ఎడమ చేతిని కూడా కోల్పోయారు. ఆ ప్రమాదంలో 2003 సంవత్సరం జనవరి 19న ఆమె కన్నుమూశారు. అనేక భాషల్లో అనేక పాత్రల్లో తారలకే తల్లిగా నటించిన తార పండరీబాయి గారు. బెంగళూరు టైమ్స్ పత్రిక వారు మదర్స్ డే సందర్భంగా నిర్వహించిన వెండితెర ఉత్తమ మాతృమూర్తి ఎవరు అని అడిగినటువంటి సర్వేలో అత్యధిక శాతం మంది పండరీబాయి పేరునే పేర్కొన్నారు. అప్పటికి ఆమె చనిపోయి 17 ఏళ్లు అయినా ప్రేక్షకుల మదిలో అంతటి గుర్తింపు ఉంది ఆమెకు. ఆమె నటించిన పాత్రలు, ఆమె డైలాగ్స్, ఆమె ముఖ కవలికలు ప్రేక్షకులని సద్భావన వైపు మళ్లేలా ఉంటాయి. మన గారాన్ని, మారాన్ని, అల్లరిని, అలకలను ఓపిగ్గా భరించి ఆనందించే అమ్మమ్మలా, శాంతమూర్తిలా, అమ్మతనానికి కమ్మదనం తెచ్చే ఆదర్శమూర్తిలా మనందరి మనసులో ఇప్పటికీ నిలిచి ఉన్నారు పండరీబాయి గారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. పండరీబాయి గారు నటించిన సినిమాలో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.